एसीबी ने महकमे ट्रांसपोर्ट के दफातर पर छापे मारे। सीएम से शिकायत के बाद एसीबी ने महकमे ट्रांसपोर्ट पर छापे मारे गए। इस महकमे पर इल्ज़ाम है कि वो हर रोज़ बैन रियासती चेक पोस्टों पर हज़ारों गाड़ियों से रिश्वत लेता है। आरटीए के दफातर में आरटीए के दलाल आम लोगों से रिश्वत लिए बगैर कोई काम नहीं। वरंगल, भद्रादरी, कोत्तागुडम, रंगारेड्डी, मेडचल, हैदराबाद, करीमनगर, आदिलाबाद, मेदक और खम्मम अजला में मुश्तरका चेकिंग की गई। आरटीए ने तेलंगाना सरहद पर अचानक जाँच पड़ताल की। एसीबी हुक्काम एपी, कर्नाटक और महाराष्ट्र की सरहदों पर जांच कर रहे हैं। एसीबी के एहलकारों ने सुरराम जिले में लॉरी ड्राइवर की तलाशी ली। इस पर ड्राइविंग लाइसेंस तजदीद, आरसी, गाड़ी की फिटनेस, भारी गाड़ियों के बीच की तजदीद और दूसरी रियासतों की गाड़ियों पर टैक्स के मामले में रिश्वत लेने का इल्ज़ाम है। इस मामले की तफसील डीएसपी एंटी करप्शन ब्यूरो हैदराबाद सिटी श्रीधर ने मीडिया से बात करते हुए बयान की। ब्यूरो रिपोर्ट, क्राइम कंट्रोल न्यूज़, हैदराबाद। Okay. Namaste. Actually, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఆఫీసెస్లో ఇర్రెగ్యులారిటీస్ అనేవి పెరిగిపోతున్నాయని చెప్పేసి ఈ మధ్యలో కంప్లైంట్స్ చాలా వచ్చాయి. సీనియర్ అధికారులు ఒకేసారి అన్ని రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ ఆర్టీఏ ఆఫీసులలో చెక్ చేసి ఎలాంటి ఇర్రెగ్యులారిటీస్ జరుగుతున్నాయి, దీని బాధ్యులు ఎవరు ఏంటి అనేది కొన్ని రిపోర్ట్స్ కావాలని చెప్పినందుకు ఈరోజు సర్ప్రైజ్ చెకింగ్లో భాగంగా హైదరాబాద్ సిటీ రేంజ్ తరఫున ఇక్కడికి బండ్లగూడ ఆర్టీ ఆఫీస్కి వచ్చాం. ఇక్కడ ఎంటర్ కాగానే కొంతమంది ఏజెంట్స్, తర్వాత కొంతమంది వీళ్ళ రోడ్ ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్స్ ఇలా అవపడ్డారు. వాళ్ళందరినీ ఒక్కొక్కరిని విచారిస్తున్నాం. కొన్ని డాక్యుమెంట్స్ కూడా దొరికాయి. కొన్ని ఏజెంట్స్ దగ్గర కొంత క్యాష్ దొరికింది. ఆ క్యాష్ దేనికి సంబంధించింది, ఆ డాక్యుమెంట్స్ ఎవరివి, వాళ్ళని కూడా పిలిచి విచారించి ఎలాంటి ఇర్రెగ్యులారిటీ జరుగుతున్నాయో చూసి దీని మీద రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు నా టీంలో ఉన్న మొత్తం 5 ఇన్స్పెక్టర్స్, మిగతా అందరు స్టాఫ్ కూడా నాతో పాటు ఈరోజు 12:30కి ఇక్కడ రైడ్ చేశాము. ఇంకా కంటిన్యూ చేస్తున్నాము. ఈవినింగ్ వరకు ఇది కంటిన్యూ ఉంటుంది. ఏజెంట్స్ 4 ఉన్నారు. వాళ్ళ దగ్గర ఒకరి దగ్గర అయితే క్యాష్ దొరికేది. అది ఇంకా చెక్ చేస్తున్నాము. ఇంకా టోటల్గా అయిపోయాక చెప్తాను. నేను 5 o'clock లోపల ఇది కంప్లీట్ చేసేసి అప్పుడు చెప్పేసేస్తాను. మనం